హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట కొత్త బ్లాగ్తో. సో ఈరోజు బ్లాగ్ కంటెంట్ ఏంటంటే, ఈరోజు బాక్సింగ్ డే. సో బేసిక్గా బాక్సింగ్ డే ఏంటంటే క్రిస్మస్ తర్వాత వచ్చేది బాక్సింగ్ డే. ఏ కంట్రీలో అయినా, యూఎస్లో కానీ, న్యూజిలాండ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ బాక్సింగ్ డే అంటే అంతకుముందు క్రిస్మస్ అయిపోయిన పండుగ అయిపోయిన తర్వాత ఒక స్పోర్ట్ డే లాగా ఉండేది అనమాట. అంటే క్రికెట్ ఆడేవాళ్ళు ఆ రోజు అందరు కలిసి క్రికెట్ ఆడుకుంటారు. ఫుట్బాల్ ఆడేవాళ్ళు అందరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటారు. కానీ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే బాక్సింగ్ మ్యాచెస్ జరిగాయి అనమాట అంతకుముందు. సో అలా బాక్సింగ్ డే అనేది వచ్చింది. క్రిస్మస్ తర్వాత బాక్సింగ్ డే అంటారు. సో ఈ బాక్సింగ్ డేకి ఏంటంటే స్పెషల్ ఆఫర్స్ పెడతారనమాట, డిస్కౌంటెడ్ ప్రైస్లో. అంటే కంట్రీలో ఉన్న మనకి బ్లాక్ ఫ్రైడే సేల్ ఎలా ఉందో అలాగే బాక్సింగ్ డే సేల్ కూడా ఉంటుంది అనమాట కంట్రీలో. సో ఈరోజు బాగా ఆఫర్స్ ఉంటాయి. మేమేంటంటే నాకు ఆఫ్ వచ్చింది, మా ఫ్రెండ్స్ అందరికీ ఆఫ్ వచ్చింది. సో అందుకని ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఒక 25 to 30 kilometers మనావా బే అని చెప్పి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మాల్ ఉందన్నమాట. ఆ మాల్కి వెళ్తున్నాం షాపింగ్ చేయడానికి. చూద్దాం ఎంత కొంటాం, ఏం కొంటాం, ఏమేం కొనాలనుకుంటున్నాం, ఏమీ తెలియదు అనమాట. ర్యాండమ్గా స్టార్ట్ అయ్యాం. సో చూపిస్తా, లెట్స్ గో. సో బుక్ చేసామన్నమాట టొయోటా కారు, బోల్ట్ అని చెప్పి యాప్లో. వస్తున్నాడు 1 minute బయలుదేరాం. సో నా అవుట్ఫిట్ ఎలా ఉంది చెప్పండి. అవుట్ఫిట్ చెక్ చేద్దాం. హుడీ నాది కాదు, ప్యాంట్ నాదే, ఇండియాలో కొన్న యూస్టా, షూస్ జారా. సో వచ్చిందనమాట కారు టొయోటా. వర్షం పడుతుంది, పొలం వెళ్దాం. వర్షం పడినా తుఫాన్ వచ్చినా ఈరోజు ఆగేది లేదు, షాపింగ్ చేయాల్సింది. ఏంటంటే మనం వెళ్ళే మాల్కి న్యూజిలాండ్ అందరూ వస్తున్నట్టున్నారు. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ ఉంది, హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్లో ఉన్నాయి. వర్షం పడుతుంది, ఆల్మోస్ట్ వచ్చేసాం, కానీ హైవే మీద కూడా ట్రాఫిక్ ఉంది. సో హే గైస్, వచ్చేసాం అనమాట. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. సో ఈరోజు ఏంటంటే వాన పడిద్దని మేము అనుకోలేదు, కానీ వర్షం బాగా పడుతుంది. సో క్యాబ్ మమ్మల్ని అంత దూరంలో దింపేశాడు. మనం వెళ్ళాల్సిందేమో అక్కడ అనమాట. సో జనం పెడితే కానీ, లేదంటే బాగా హీరో వస్తే క్రౌడ్ గ్యాదర్ అవుతుంది కదా, అలా ఉన్నారు జనాలు అందరూ. అంటే ఎంత సేల్ చూడండి, లోపలికి వెళ్ళినాక చెక్ చేద్దా. వచ్చేసాం అనమాట మనావాబే. మన ఉంది మనావాబే అనమాట. వర్షం అయితే పడుతుంది. సో చాలా మంది జనాలు ఉన్నారు. లోపల తెలుసుకుని చూద్దాం. సో ఇదే నా మాల్. సో ఇదే అనమాట. ఏంటంటే ఆక్లాండ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది అనమాట. మేము 4 వచ్చాం క్యాబ్లో. చాలా మంది జనం ఉన్నారు. సో వైడ్ యాంగిల్ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ఎలా ఉంటుంది. సో ఇప్పటికి వచ్చామన్నమాట. సో నా వాయిస్ వచ్చి సరిపోవట్లేదు, ఇక్కడ చాలా గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ప్రతి షాప్ ముందు లైన్ వచ్చేసి చాలా పెద్దగా ఉందన్నమాట. సో మనకి 50 నుంచి 70% ఒక్కొక్క ప్రోడక్ట్ డిస్కౌంట్ వస్తుంది కదా. చూద్దాం.
సో నేను వచ్చేసి మైక్ కొందాం అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ లేవు. అదే నా ప్రాబ్లం అనమాట. ఆల్మోస్ట్ అన్ని బట్టలు కానీ షూస్ కానీ అన్నీ చాలా తక్కువ వస్తున్నాయి. చూద్దాం ఇంకా ఎంత డిస్కౌంట్ వచ్చింది. నేనైతే మైక్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఉంటే తీసుకుంటాను. ఒకవేళ లేదంటే కనుక షూస్ తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం. కానీ ప్రతి ఒక్క షాప్ లైన్ చాలా ఉందన్నమాట. మీకు ఎలా ఉందో లైన్ చూపిస్తుందా? అయితే ఇప్పుడు మనం మైక్ తీసుకుందాం అనుకున్నాం కదా, మైక్ అయితే మనకు దొరకలేదు. బ్యాటరీ ఏంటంటే కాకపోతే ఇక్కడ జనాలు చాలా ఉన్నారు. మా వాళ్ళు షూస్ అని వాష్ తీసుకుందాం అనుకుంటున్నారు. ప్లస్ నాకు 2 days ఆఫ్ వచ్చింది, రూమ్లో బోర్ పడుతుంది కాబట్టి బయటకు వచ్చాం. చూసుకుంటే కొన్ని చోట్ల సెక్యూరిటీని పెట్టి మరీ మెయింటైన్ చేసే అంత క్రౌడ్ ఉందన్నమాట ఇవాళ. సో ఇదంతా షాపింగ్ మాల్ మనకి. మేకర్ షూ. సో మేనకుంటే నైకి లైన్ అనమాట. చూసుకోవచ్చు. సో ఈ క్రౌడ్ అంతా ఓన్లీ నైకి షూస్ కొనడానికి వచ్చారు. అంటే ఎంత డిస్కౌంట్ ఉంది చూడండి. సో చూద్దాం. లైన్లో నిలబడి లోపలికి వెళ్ళి నైకి షూస్ చూసి కాస్ట్ ఎక్కువ అనిపించి ఆపేయడం బెటరా, లేదంటే బయటికి చూసేసి ఆగిపోవడం బెటరా అని ఆలోచిస్తున్నాం. చూడాలి. లైన్లో అంతసేపు నిలబడి లోపలికి వెళ్తే కనుక మీకు చూపిస్తాను నైకి షూస్ ఎలా ఉంటాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి న్యూజిలాండ్లో. నేను తీసుకుంటా కూడా. ఇది లైన్ కాదనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా లైన్ కాదనమాట. లైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే సో లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ మాల్ ఎండింగ్ దాకా వెళ్ళి మళ్ళీ రౌండ్ తిరిగి ఇక్కడ దాకా వచ్చిందనమాట. లైన్ కనీసం ఒక 1 kilometer ఉంటుందా. సో అంత పెద్ద లైన్ అనమాట. సో లోపలికి వెళ్ళాలా వద్దని నేను అనుకుంటున్నాం. అంత పెద్ద లైన్లు కష్టమే. సో ఇప్పుడు వచ్చేసి మనం షూ షాప్లోకి వచ్చాం అనమాట కష్టపడి. సో ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ లెదర్ షూస్ అనమాట. లోపల చూసుకోవచ్చు మనం ఎంత నీట్గా ఎంత కంఫీగా ఉన్నాయో షూస్ మాత్రం. వచ్చేసి కింద సోలు ప్యూర్ లెదర్, కాకపోతే వాటర్లో తడపకూడదని రాసింది. వచ్చేసి $149 న్యూజిలాండ్ డాలర్స్ అనమాట ఈ షూ వచ్చేసి. తీసుకుందామని బాగుంది కానీ మనకి ఇంకా కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. సో చూడాలి. లాగే ఇది కానీ చాలా బాగున్నారు అయ్యి. ఎంతండి? $99 ఎంతరా? మీ సైజు కాదు. సైజ్ ఎంతది? మెన్నీ 8. దీని లోపల ఏం లేదు చూడు. ఈ కలర్ బాగుంటుంది. ఈ కలర్ అయితే దేని మీద సెట్ అవుతుంది రచ్చదా? ఈ కలర్ ఇది తీసుకున్నా మాట అన్నిటి మీద బ్లాక్ ఏదిరా? ఇయా ఇలాంటివి తీసుకో. ఈ రబ్బర్లా ఉన్నారా ఇలాంటి కానీ ఈ పైన చూడు. సో ఇప్పుడే వచ్చేసి నా ఫేవరెట్ ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను, లాంగ్ కోట్ ట్రై చేశాను అనమాట. సో ఎలా ఉంది చెప్పండి. ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. అది ప్రైస్ వచ్చేసి $900 ఉంది. చూడాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో ట్రై చేశాను అనమాట లాంగ్ కోట్. ఇది వచ్చేసి బ్లాక్, $900 ఉంది. దగ్గర $1000 అంటే 50,000 ఒక కోట్ వచ్చేసి. తీసుకోము కానీ ఎగ్జాంపుల్కి ఇలాంటివి తీసుకుందామని. సో నెక్స్ట్ ఎక్కడైనా చూపించుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి వేరే షాప్లో అనమాట. $300 అనమాట న్యూజిలాండ్ డాలర్స్. నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి బ్లేజర్స్ కానీ కోట్స్ కానీ చాలా అంటే చాలా ఇష్టం. సో ఇది ఫిట్టింగ్. సో వర్షం అయితే పడుతుంది అనమాట. మనం లోపల తిరిగి బోర్ కొట్టి బయటకు వచ్చాం. 50,000 60,000 కోట్లు మనం కొనలేం కాబట్టి చూస్తున్నాం అనమాట. మా వాళ్ళు వాచ్ తీసుకుందాం అని చెప్పి మంచిది. సో వాచ్ తీసుకొని బయలుదేరుతాం. క్లైమేట్ అయితే చాలా బాగుంది, వర్షం పడుతుంది. ఏమో లైన్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది లైన్, ఎంత లైన్ మన బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరూ. సో ఒకసారి క్లైమేట్ చూడండి. సో
చాలా అంటే చాలా బాగుంది. అంటే వచ్చినందుకు కొంచెం ప్రశాంతంగా వర్క్గా అనిపిస్తుంది. గుడ్. సో బయటికి అయితే వచ్చాం అనమాట. కారు కూడా వచ్చేసింది, వెనకాల చూడండి అదే కారు. సో లాస్ట్కి అయితే మనం ఏం కొనలేదు, ఎందుకంటే రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి అనమాట అన్నీ. సో మా ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా లోపలే ఉన్నారు, వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. సో చూడాలి ఎంతసేపట్లో వస్తారు. సో పర్లేదు, ఏం చేస్తాం, క్లైమేట్ బాగుంది, బయటికి అయితే వచ్చాం. సో రూమ్కి వెళ్ళగానే కలుస్తాం. సో ఇప్పుడే రూమ్కి వచ్చేసాం అనమాట. చేంజ్ చేసుకోవడం కూడా జరిగిపోయింది, అంటే బాగా తడిచిపోయాను కాబట్టి చేంజ్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. అంటే కార్లో వెళ్ళాం, కార్లో వచ్చాం, కానీ సేల్ మాత్రం చాలా బాగుంది. జనాలు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవరైనా న్యూజిలాండ్ వస్తే కనుక సేల్లో, ఎప్పుడంటే సేల్ పెట్టింది మనకి ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో సేల్స్ బాగా జరుగుతాయి అన్నమాట న్యూజిలాండ్లో. ఎందుకంటే క్లోజింగ్ ఇయర్ కాబట్టి ఉన్న స్టాక్ అంతా ఇచ్చేద్దాం అనుకుంటారు. సో కాబట్టి క్లోజింగ్ సేల్స్ బాగా జరుగుతాయి. ఒకటి బ్లాక్ ఫ్రైడే జరిగిద్ది, 2 బాక్సింగ్ డే జరిగిద్ది. ఇవాళ బాక్సింగ్ డే అనమాట, నేను మీ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అందరికీ థ్యాంక్స్. లాస్ట్ వీడియోకి కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ లాస్ట్ ముందు వీడియోకి. సో అలాగే సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే, కామెంట్స్లో చెప్పండి వీడియో ఎలా ఉందో, ఇంకా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్.